ఓకే. ఈ ఇష్యూకి సంబంధించి వైసీపీ శ్రేణులు చాలా భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు గతంలో ఏదైతే లడ్డూలకు సంబంధించిన వ్యవహారం ఉందో దాని మీద కూటమి సర్కార్ తప్పుడు ఆరోపణలు చేసింది కాబట్టి స్వామివారే డైరెక్ట్‌గా మిమ్మల్ని శిక్షించారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచైతే మీరు అవమానించారో అక్కడే మీకు స్వామివారు శిక్షించారని చెప్పేసి ఇలా ఎవరికి భిన్నంగా రాజకీయ మాటల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి ఆ వార్తలకు సంబంధించి అంటే ఎవరికి వాళ్ళు పాజిటివ్‌గా తీసుకోవచ్చు కానీ ఒక నెగెటివ్ ఇంపాక్ట్‌ని రాజకీయ పార్టీలు ఒక పాజిటివ్‌గా తీసుకునేటువంటి అంశాన్ని ఎలా చూస్తారు? శ్రీవారి లడ్డూలో ఆరోపణలు చేశారు కాబట్టి దేవుడు ఆగ్రహించినాడు. ఇవన్నీ ఎమోషనల్‌గా లేకపోతే హ్మ్. కొంత ఆ రోజుకి బాగుంది వ్యాఖ్య చేయడానికనే చేసే వ్యాఖ్యలే తప్ప ఇంకోటి కాదు. ఇది కరెక్ట్ కూడా కాదు. హ్మ్. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసుంటే దేవుడు తప్పు చేసినోళ్ళని శిక్షిస్తాడు గాని అమాయక భక్తుల్ని అవును గదా! శిక్షించేస్తాడా? అవును. హ్మ్. హ్మ్. ఏం సంబంధం పాపం. హ్మ్. కాబట్టి దేవుడు శిక్షించాడు. మన వైఫల్యం వల్ల జరిగినటువంటి తొక్కిసలాటలో రాజకీయ చనిపోతే పార్టీల నువ్వు వల్ల ప్రజలు దేవుడికి నష్టపోయారు. హ్మ్. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాకపోతే ఉత్సాహం ఉంటుంది గదా! హ్మ్. ఏదో ఒకటి ట్రోల్ చేయడం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడు కవిత్వం వాడు రాస్తుంటాడు. హ్మ్. కొంచెం బాగుండే కవిత్వం తొందరగా పోతుంటుంది. 24 గంటలు పనిచేస్తే మళ్ళీ మామూలయిపోతుంది. దీన్ని చూడాల్సిన ఓకే. అవసరం లేదు. కానీ బాధ్యతాయుత వ్యక్తులెవరు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది కరెక్ట్ కాదు. అట్లాంటివి జరుగుతాయి. కాతే ఘటన జరిగినప్పుడు దానికి మితంగా కొన్ని జరుగుతా ఉంటాయి గదా! అవును. అది ఎవరికి వాళ్ళు జరిగినప్పుడు భిన్నంగా. కొద్దిగా దాన్ని హ్మ్. ట్రోల్ చేస్తుంటారు. హ్మ్. అభిమానులు, పిచ్చి అభిమానం, వీరాభిమానం, అభిమానం ఎక్కువైపోయినప్పుడు ఇవన్నీ తలస్తా ఉంటారు. అది చూసి నవ్వుకోవడం, బాధపడడం తప్ప చేయగలిగేది. ఓకే. కంక్లూడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నిన్న తిరుపతి పర్యటన ఎంతవరకు అంటే పార్టీకి సంబంధించి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అక్కడికి వచ్చారు. ఆయన పర్యవేక్షించారు. వాళ్ళందరికీ కూడా నేనున్నానంటూ కూడా ఒక భరోసా ఇచ్చారు. ఆ కార్యక్రమం తర్వాత వైసీపీ శ్రేణులు కూడా కొంచెం మళ్ళీ యాక్టివ్‌గా ఉండి ఈ యొక్క ఇష్యూ మీద మాట్లాడుతూ వస్తున్నారు. లీడర్లందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల అధికార స్థాయిలో వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా తన ఓదార్పు చేశాడు. వచ్చాడు, వెళ్ళాడు. కొంచెం గందరగోళం హై లెవెల్ ఈఏపీలు ఒకేసారి రావడం వల్ల పోలీసుల మీద ఒత్తిడొచ్చింది. చిన్న అవునవును. చిన్న జరుగుండొచ్చు. హ్మ్. బట్ ఏదైనప్పటికి కూడా వాళ్ళు రావడం వల్ల ఆ బాధితులు మాతో అందరూ ఉన్నారు. మాకు ధైర్యం ఉందని నమ్మకం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రావడం ద్వారా కూడా వాళ్ళందరూ వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. హ్మ్. ఆయన చెప్పదలుచుకున్న డిమాండ్‌లు ఆయన చేశాడు. హ్మ్. ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఆయన రావడం వల్ల మళ్ళీ మరుసటి రోజు వైసీపీ నాయకులు ముఖ్యమైనోళ్ళు కొంతమందెళ్లి వాళ్ళందరికీ ఆర్థిక సహాయం కొంత చేసినట్టున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెరుడు భాస్కర్ రెడ్డి గారు, మాజీ అవును. ఎమ్మెల్యే అవును. కొడుకు హ్మ్. మోహిత్ రెడ్డి వాళ్ళందరూ పోయి ఆర్థిక సహాయం, బట్టలు, వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ మంచిదే. హ్మ్. ఎవరికి వాళ్ళు సహాయం చేస్తే ఆ కుటుంబాలు కొంత తొందరగా కోలుకుంటాయి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు రావడం ద్వారా వాళ్ళందరూ యాక్టివ్ కావడం ద్వారా వాళ్ళకి సహాయం పడింది. అది మంచిదే. హ్మ్. చంద్రబాబు గారు రావడం ద్వారా యాక్షన్‌లోకెళ్లారు. వారు వచ్చి క్షమాపణలు చెప్పి అంత పెద్ద మనిషి ఆయన అటే వ్యవహరించాడు. అవును. ఇవన్నీ ఈళ్ళు రావడం ద్వారా ఈ సమస్య హైలైట్ అయింది. ఈ సమస్య పరిష్కారం వైపు వెళ్తా ఉంది. సాయం అందింది. భరోసా వచ్చింది. ఇంత ఘటన జరిగిన ప్రజలందరికీ రాజకీయాలు ఎన్నున్నా అందరూ మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అందరూ మాకు అందరూ ధైర్యంగా ఉన్నారనే ధైర్యం సమానంగా చూసారంటే భావనొస్తది. హ్మ్. ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ గానే చూడాలి. ఏంటి సార్ ఈ వీఐపీ దర్శనాలకు సంబంధించి ఎందుకు అవసరమా వీఐపీ దర్శనాలు అనేటువంటి అంశం ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వీఐపీ దర్శనాలు రద్దు చేయాలి. అందరూ సామాన్య భక్తులాగా విజిట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం. ఆ తర్వాత ఇది నేషనల్ వైడ్‌గా వైరల్ అవ్వడంతో కొంత చర్చ జరుగుతుంది. అలాంటి పాజిబిలిటీ ఉంటదా? అంటే ఎప్పటినుంచో ఉన్న చర్చ దేవుడి ముందు అందరూ సమానులే కదా! హ్మ్. ఇదేంది వీఐపీలేంది, ప్రోటోకాల్ ఏంది ఇవి ఇవి అంటారు. హ్మ్. అయితే దీంట్లో కొన్ని 2, 3 అంశాలున్నాయి. హ్మ్. కొన్ని ప్రత్యేక దర్శనాలనేది తప్పదు ఓకే. కొంత మేరకు. అది హ్మ్. ఎంత మేరకు పోతుందనేది మళ్ళీ విచక్షణ. ఇప్పుడు రాష్ట్రపతి వస్తాడు. అందరితో కలిసి పోగలడా? అవును. సెక్యూరిటీ ప్రధానమంత్రి వస్తాడు. పోగలడా? హ్మ్. వీలే గాదు. ఒక సినిమా హీరోయిన్ వస్తుంది. ఇప్పుడు 'పుష్ప' సినిమాలో హీరోయిన్ ఉంది. హ్మ్. తనొచ్చిందనుకోండి, అందరు భక్తులతో పాటు దర్శనంకి పోతే కంపు కంపు అవుతుంది. అవును. హ్మ్. ఎందుకంటే అందులో చూడడానికి పోవడం ఇవన్నీ అయిపోతుంటాయి. ఇట్లాంటోళ్ళని హ్మ్. ముందు పంపించేయడం మంచిది కాదు. ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. హ్మ్. రెండోది అశోక్ అనే ఆయనకి దేవుడంటే చాలా ఇష్టం. డబ్బులున్నాయి. హ్మ్. ఆయనకి రూ. 1,00,00,000 2,00,00,000 10,00,00,000 టీటీడీ మొత్తం దేని మీద నడుస్తా ఉంది? డోనర్స్ మీద నడుస్తుంది. అవును. ఆదాయం. హ్మ్. ఈ డోనర్స్ మీద నడిపినప్పుడు నీకొక ఆశ దేవుడిని ఒక 2 నిమిషాలు బాగా చూసుకోవాలని. హ్మ్. మీకొక ఆఫర్ ఇస్తుంది. మీకొక మంచి వీఐపీ బ్రేక్ దర్శనం ఇస్తాం. మంచి ఏదో డొనేషన్ ఉంటావు. నువ్వు 2,00,00,000 ఇస్తావు. నడవాలి గదా బండి. హ్మ్. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు తిరుమలలో మీకు ఐడియా ఉంటే ఈ మన ఈ పాఠశాలలకు ప్రదర్శనకు సంబంధించి. సంబంధించినటువంటి మ్యూజియం ఉంది. ఓకే. ఓకే. ఆ! 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 తిరుమల మ్యూజియం. మ్యూజియంకి హ్మ్. మ్యూజియం హ్మ్. కొండపైన మీరడెళ్ళొచ్చు. అవును. ఆధునీకరిస్తున్నారు. హ్మ్. టాటా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు హ్మ్. 120,00,00,000 అక్షరాల ఓకే. డొనేషన్ చేస్తున్నారు దానికి. 120,00,00,000 హుహు. ఓకే. హ్మ్.
దాని స్వరూపాన్ని మార్చారు 120 కోట్లు. ఉమ్, ఇప్పుడు టాటా వాళ్ళకి ఆ బృందం వచ్చినప్పుడు ఒక మంచి దర్శనం కలిగిస్తే తప్ప ఒప్ప దేవుడి ముందు సమానులే కావచ్చు. ఉమ్, 120 కోట్లు. అదే టీటీడీ చేసుకున్న 120 కోట్లు ఎంత పెట్టాలి? అవును. అన్నదానం ఉంది. ఉమ్, అప్పుడు బాపిరాజు గారు ఎవరో ప్రయత్నం చేసి గోకరాజు గారు ఎవరో బిల్డింగ్ కట్టించేసినాడు 50 కోట్లు ఎంతో ఇచ్చి. ఉమ్, ఈరోజు వేల మంది భోజనం చేస్తున్నారు అక్కడ. అవును. ఆయనకు ఒక ప్రత్యేక దర్శనం కల్పించేటువంటి టీటీడీ నడుస్తా ఉండేదే ప్రత్యేక దర్శనం. ఉమ్, రెండోది నేను చెప్పిన విఐపి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు కలుపుకొని వాళ్ళు తొందరగా పంపించేస్తే మంచిది. ఉమ్, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. సినిమా స్టార్స్, ఈ అవును. సెలబ్రిటీ ఇట్లాంటి కొన్ని తప్పవు. అయితే ఇంతకే పరిమితం అవుతున్నారా? దాన్ని మళ్ళీ మొత్తం వ్యవహారం నడుపుతున్నారా? అనేది వస్తుంటుంది. ఓకే. కానీ నేను ఒకటి చెప్పగలను. ప్రోటోకాల్ పర్సనాలిటీస్‌కి సెల్ఫ్ ప్రోటోకాల్ ఇచ్చేసి ఆపేస్తే మంచిది. ఓకే, వాళ్ళ ఇప్పుడు వరకు ఎమ్మెల్యే ఇచ్చేస్తే వస్తాడు. సరిపోద్ది. సెల్ఫ్ ప్రోటోకాల్ ఇప్పుడు ఎమ్మెల్యే వస్తాడు. ఎమ్మెల్యేకి ఇవ్వండి. ఉమ్, ఎంపీకి ఇవ్వండి. ఉమ్, ఫస్ట్ దశలో నేను చెప్తాను. మొదటి దశలో ఎమ్మెల్యే వస్తున్నాడు. ఎమ్మెల్యేకి ఇవ్వండి. కానీ ఎమ్మెల్యే సిఫారసు చేసినప్పుడు రోజు 10 ఎందుకు ఇవ్వాలి? దీన్ని ఓకే. ఆపేయొచ్చు. ఉమ్, అంటే ఈ చర్చ కరెక్టే. బట్ నేను చెప్పిన ఇంతకుముందు మినహాయింపులు చూడాలి. ఉమ్, దాంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలు, అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. సెల్ఫ్ ప్రోటోకాల్ ఇవ్వండి. వాళ్ళ సిఫార్సు లెటర్ ఆపేయండి. ఇట్లాంటి ఫస్ట్ స్టెప్. ఉమ్, తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్తా ఉండొచ్చు. కాబట్టి ఒకే రోజు అన్ని మార్చేస్తానంటే వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఓకే. దశల వారీగా అందరూ దేవుడు వగరే సమానులే అన్న భావన తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేయాలి. అది మంచిదే. దానికి ఈ గడవలకి సంబంధం లేదు. అది మళ్ళీ చెప్తున్నా. అవును. తొక్కిసలాట్లకి వాటికి సంబంధం లేదు. అంటే సంబంధం కాబట్టి లేదంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడే కదా మళ్ళీ ఒకదాని వెనక ఒకదాని వెనకగా పైకి వస్తా ఉంటాయి. తొక్కిసలాట్లకి సంబంధం లేదు. బట్ ఉమ్, ఇప్పుడు దర్శనాలకు ఇప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు ఒక 10,000 మంది వచ్చారనుకోండి ఈ రోజు. ఉమ్, ఉమ్, ఆ 10,000 మంది వాళ్ళు అలౌ చేయకుండా ఉంటే ఇంకొక 10,000 మందికి అదనంగా దర్శనం వస్తుంది. ఉమ్, కానీ 1,00,000 మంది బయట ఉన్నప్పుడు దానికి అది కారణం కాదు. కాబట్టి ఒక ఎమోషనల్ గా ఒక మాట అనేసి దానికి అన్నిటికీ ఇదే కారణం అని చెప్పి ఆపాదించేసి కొంతమంది మాట్లాడుతుంటారు. అది కరెక్ట్ కాదు. దశల వారీగా దేవుడి దగ్గర అందరూ సమానులే అనే వాదన తీసుకొస్తే మంచిది. రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి నిర్ణయాలు ఎలా ఉంటాయా ఏంటి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.